ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించుకునే లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లో ట్రీట్మెంట్ చేయించుకుంటా ఏ విధంగా వాళ్ళు చేసే ట్రీట్మెంట్తో మోసపోతున్నారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. చాలామంది ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ప్రాబ్లం ఉండి ఐవీఎఫ్ సెంటర్లో కన్సల్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ చెప్పే సొల్యూషన్ ఏంటి అని అంటే, మీకు స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది కానీ మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి దాంతో మీకు ఐవీఎఫ్ చేస్తామని చెప్తున్నారు. అంటే సింపుల్గా మీకు సెమెన్ అనాలిసిస్లో స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది కానీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్తున్నారు. అసలు నిజంగా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడం అంత ఈజీయా? ఏది ఈ లేడీ డాక్టర్ చెప్పినంత? అండ్ ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయాలి అని అంటే ఆ టీసా లేదా మైక్రో టీసీ చేసే అంత సర్జికల్ స్కిల్స్ అసలు ఈ లేడీ డాక్టర్స్కి ఉంటాయా? అండ్ మైక్రో టీసీ లాంటి ప్రొసీజర్స్ చేయాలి అని అంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఐవీఎఫ్ సెంటర్స్లో నిజంగా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకనంటే లేడీ డాక్టర్స్ చెప్పినంత ఈజీ కాదు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటము. అండ్ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేసిన ప్రతిసారి కూడా టెస్టిస్ నుంచి స్పెర్మ్ రాదు. అండ్ అసలు ఈ ఐవీఎఫ్కి చేపించుకునే ముందే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేసేటప్పుడు ఎంత % సక్సెస్ ఉంటుంది అనేది ఈ ప్రొసీజర్కి వెళ్ళే ముందే కూడా తెలుసుకోవచ్చు. కానీ ఈ లేడీ డాక్టర్స్ ఇవన్నీ ఏమీ చెప్పకుండా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్న ప్రతి పేషెంట్కి వాళ్ళు చెప్పే ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే, టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్పని లక్షల రూపాయలు డబ్బులు తీసుకుంటా పేషెంట్స్ని చాలా రకాలుగా మోసం చేస్తున్నారు. అసలు ఈ జీరో స్పెర్మ్ కౌంట్ లేదా ఎజోస్పెర్మియా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అసలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటానికి ఎంత ఛాన్స్ ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోవాలి అని అనుకుంటే, సింపుల్గా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ బయాప్సీ అంటారు. ఈ బయాప్సీ అనే సింపుల్ ప్రొసీజర్ చేపించుకుంటే అసలు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ అనేది చేయడానికి సాధ్యపడిద్దా లేదా అనేది ఈజీగా అర్థమైపోయింది. ఈ బయాప్సీ అనేది చాలా సింపుల్ అండ్ డే కేర్ ప్రొసీజరు. ఈ ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత 10 నిమిషాల్లో పేషెంట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే నుంచి అతని వర్క్ కూడా అతను నార్మల్గానే చేసేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ చేయటం వల్ల ఫస్ట్ మనకి ఉండే అడ్వాంటేజ్ ఏంటి, బయాప్సీ చేయటం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటి అని అంటే 100% ఎజోస్పెర్మియాకి రీజన్ ఏంటి అనేది తెలిసిద్ది. ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి మీకు 100% రీజన్ ఏంటి, అసలు ఏ కారణం వల్ల మీకు స్పెర్మ్ కౌంట్ జీరో ఉంది, టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా, లేదా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉందా అనేది తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఈ బయాప్సీ చేయించుకుంటే తెలిసిపోయింది. ఒకవేళ బయాప్సీ చేయించుకున్న తర్వాత ఈ బయాప్సీలో టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉంది అని తెలిసిందనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఈ టీసా చేసి, అంటే టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్ అంటారు, టీసా చేసి ఈ టీసా ద్వారా ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్లోనే ప్రాబ్లం ఉండి దానివల్ల ఎజోస్పెర్మియా ఉందనుకోండి, ఈ టీసా అనేది కూడా వేస్ట్ అనవసరంగా. కానీ ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ప్రతి పేషెంట్కి అసలు ఎజోస్పెర్మియాకి రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా ప్రతి పేషెంట్కి ఏం చెప్తారనంటే, మేము టీసా చేస్తాము, టీసా చేసి టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్ చేస్తామని చెప్తున్నారు. టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసుకొని ఐవీఎఫ్ అనేది ఓన్లీ టెస్టిస్ నుంచి స్పెర్మ్ బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉన్నప్పుడే చేయటానికి టీసాతో సాధ్యపడిద్ది. సో ఫస్టే మీరు ఐవీఎఫ్కి వెళ్ళే ముందు అసలు మీకు ఈ స్పెర్మ్ కౌంట్ ఎందుకు జీరో ఉంది, టెస్టిస్ నుంచి స్పెర్మ్ పుట్టట్లేదా లేదా బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో ఈ ఐవీఎఫ్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, రీజన్ ఏంటి, ఎజోస్పెర్మియాకి రీజన్ ఏంటి అనేది తెలుసుకోకుండా ప్రతి పేషెంట్కి 100 మంది పేషెంట్లు వస్తే 100 మందికి టీసా చేసి ఐవీఎఫ్ చేస్తాము అని చెప్తున్నారు. ఈ టీసా చేసి ఐవీఎఫ్ చేసే పేషెంట్స్లో 100లో ఓన్లీ ఒక 5 to 7 పేషెంట్స్కే టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటం అనేది సాధ్యపడింది. మిగతా 95 మందికి కూడా టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేయటం అనేది సాధ్యపడదు. కానీ వాళ్ళ మోడస్ ఆపరాండి ఏంటి అని అంటే, 100 మంది పేషెంట్లకి ఐవీఎఫ్ చేస్తే 100 ఐవీఎఫ్లకి డబ్బులు వస్తాయి. పేషెంట్లు ఎట్లా వాళ్ళ కర్మకాండలు వదిలేయటమే, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే, ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ చేయడానికి వాళ్ళ టార్గెట్ ఏంటంటే ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ చేయటము. ఆ ఐవీఎఫ్ చేయడానికి వాళ్ళు చెప్పే ఒక రీజన్ ఏంటి అని అంటే, మీకు టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని. పేషెంట్స్కి స్పెర్మ్ వచ్చిద్దా రాదా టెస్టిస్ నుంచి అనేది వాళ్ళకి అనవసరం. 100 పేషెంట్లకి ఐవీఎఫ్ చేస్తే మనకి 100 పేషెంట్ల దగ్గర నుంచి ఒక్కొక్క పేషెంట్ నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు వస్తాయి కాబట్టి హ్యాపీగా మనీ వస్తాయి. సో ఐవీఎఫ్కి వెళ్ళే ముందే ఎజోస్పెర్మియా పేషెంట్స్కి ఎవరైతే ఈ టెస్టిస్ నుంచి స్పెర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామని చెప్తున్నారో, మీరు గుడ్డిగా ఈ ఐవీఎఫ్ సెంటర్లు చెప్పే మాటలు నమ్మొద్దు.
మీకు నిజంగా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ ట్రై చేయడానికి అసలు ఈ టెస్టిస్ నుంచి స్పర్మ్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా బయాప్సీ చేయించుకుంటే దాంట్లో 100% రీజన్ ఏంటి అనేది తెలిసిద్ది. సో ఈ బయాప్సీ చేయించుకోవాలి అని అనుకుంటే ఇది చాలా సింపుల్ అండ్ డే కేర్ ప్రొసీజరు. మా దగ్గర మినిమమ్ ఎవ్రీడే 2 to 3 పేషెంట్స్కి మేము ఈ బయాప్సీ అనేది చేసి 100% వాళ్ళకి రీజన్ ఏంటి అనేది చెప్తాము. జీరో స్పెర్మ్ కౌంట్కి ఫస్ట్ రీజన్ ఏంటి, అండ్ మీకు ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఈ రీజన్ తెలిస్తే దాన్ని బట్టి మీరు కంఫర్టబుల్గా ఈ టీసా చేయించుకొని ఐవీఎఫ్కి వెళ్ళాలా లేదా అనేది తెలిసిద్ది. చాలామంది పేషెంట్స్లో బయాప్సీ చేసినప్పుడు వాళ్ళకి టీసాలో స్పర్మ్ రావటం అనేది ఇంపాసిబుల్ అనేది మనకి బయాప్సీలోనే తెలిసిపోయింది. కనీసం 100లో ఒక 90 మంది పేషెంట్లకి అట్లీస్ట్ 90% ఆఫ్ ద పేషెంట్స్కి ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసుకొని ఐవీఎఫ్ చేసినా కూడా స్పర్మ్ రాదు అనేది బయాప్సీ చేయించుకుంటే ముందే తెలిసిపోయింది. అంటే మనం ఆల్మోస్ట్ 100లో 90 మంది పేషెంట్స్కి అన్నెసెసరీ ఐవీఎఫ్స్ అండ్ అన్నెసెసరీ కాస్ట్ బర్డెన్ తగ్గించవచ్చు. కానీ ఐవీఎఫ్స్ అనే వాళ్ళకి ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఎంతమంది పేషెంట్లు వస్తే అంతమందికి వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే ఐవీఎఫ్ చేయటమే. వాళ్ళకి మీకు ట్రీట్ చేయటం అనేది టార్గెట్ కాదు. వాళ్ళ టార్గెట్ నెంబర్ ఆఫ్ ఐవీఎఫ్లు ఎక్కువ చేయటము, దాని నుంచి ఎక్కువ రెవెన్యూస్ జనరేట్ చేసుకొని ఎక్కువ మనీ చేసుకోవటమే వాళ్ళ టార్గెట్. మీకు నిజంగా మీ జీరో స్పర్మ్ కౌంట్కి రీజన్ ఏంటి, ఆ రీజన్ తెలుసుకొని దాని తర్వాత మీరు ఫర్దర్ ప్రొసీజర్స్కి వెళ్ళాలి అని అనుకుంటే ఫస్ట్ జీరో స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవాలి. బ్లడ్ టెస్టుల్లోనో హార్మోన్స్తోనో సెమినాలిసిస్తోనో లేకపోతే టెస్టిస్ సైజ్తోనో రీజన్ తెలియటం లేదు అని అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా బయాప్సీ చేయించుకుంటే 100% రీజన్ తెలిసిద్ది. ఎప్పుడైనా సరే జీరో స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు 100లో 70 మందికి సింపుల్గా హార్మోన్ టెస్ట్లు, సెమినాలిసిస్ అండ్ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, ఈ మూడిటితోనే 100లో 70 మందికి జీరో స్పర్మ్ కౌంట్ రీజన్ ఏంటి అనేది తెలిసిద్ది. ఎవరిలో అయితే ఈ జీరో స్పర్మ్ కౌంట్కి రీజన్ తెలియట్లేదు ఇంకొక 30%కి వాళ్ళకి బయాప్సీ చేయాల్సి వచ్చింది. బయాప్సీ చేయించుకుంటే ఈ 30 మందికి కూడా రీజన్ ఏంటి అనేది తెలిసిద్ది. సో ఈ మిగిలిపోయిన ఈ 30 మందిలో బయాప్సీ చేయించుకుంటే రీజన్ తెలిసిద్ది కాబట్టి ఆ రీజన్ తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నిజంగా టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేయాలా లేదా అనేది తెలిసిద్ది. సో ఎజోస్పర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్ అనేది డాక్టర్లు చెప్పినంత సింపుల్ ప్రొసీజరు, సింపుల్ ట్రీట్మెంటు అండ్ వాళ్ళు చెప్పినంత టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేస్తామనే అంత సింపుల్ ప్రొసీజరు కాదు. అది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్టు ఎజోస్పర్మియా అనేది. దానికి ఇన్డెప్త్ నాలెడ్జ్ కావాలి. ఈ ఎజోస్పర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఓన్లీ ఆండ్రాలజిస్టులకే ఉంటుంది, క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్టులకే ఉంటుంది. అంతేగాని గైనకాలజిస్టులకు, లేడీ డాక్టర్లకు, ఐవీఎఫ్ సెంటర్లో ఉండే డాక్టర్లకు ఈ ఎజోస్పర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్ మీద కనీసము వాళ్ళకి 1% నాలెడ్జ్ కూడా ఉండదు. వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే వచ్చిన ప్రతి పేషెంట్కి ఐవీఎఫ్ చేయటం మాత్రమే వాళ్ళ టార్గెట్. సో ఎవరైతే ఈ ఎజోస్పర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో, ముఖ్యంగా మగవాళ్ళు, మీ సైడ్ నుంచి ఫస్ట్ మీకు ఎజోస్పర్మియాకి రీజన్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% ఫస్ట్ మీకు ఎజోస్పర్మియాకి రీజన్ ఏంటి అనేది చెప్పడం జరుగుతుంది. వన్స్ ఆ రీజన్ ఏంటి అనేది తెలిసిన తర్వాత మీకు అసలు టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసి ఐవీఎఫ్ చేయడానికి ఎంత పాసిబిలిటీ ఉంది, లేదా మెడిసిన్స్ వాడితే టెస్టిస్ నుంచి స్పర్మ్ ఏమైనా ఇంప్రూవ్ అయిద్దా, అసలు మీకు ఐవీఎఫ్ సక్సెస్ ఎంత ఉంటుంది అనేది 100% చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు చాలా మనీ అండ్ టైం సేవ్ అవుతాయి. అన్నెసెసరీ మెడికేషన్స్, అన్నెసెసరీ సర్జికల్ ప్రొసీజర్స్ ఇవన్నీ కూడా సేవ్ అవుతాయి. సో ఎవరైతే ఎజోస్పర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్తో పిల్లలకి ఇబ్బంది పడుతున్న మగవాళ్ళు ఉన్నారో, మీ సైడ్ నుంచి 100% మీ ఎజోస్పర్మియా రీజన్ తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఏది ప్లేసెస్కి ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీ ఎజోస్పర్మియాకి రీజన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.